మొదటి గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. ప్రారంభిస్తున్నాను. అతడు వారిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని ఆక్రమణ గలవాడును, చూచుటకు సుందరుడనై ఉండేది కనుక సుందరుడని. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవేయగా. దేవుడు ఈ మాటను ఆశీర్వదించుగాక. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. దైవజనులకు, దైవ సాధకులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కోడుగా ఏర్పాటు చేసుకున్న ఇంకా కొంచెం తగ్గిస్తే మంచి సౌండ్. మరి స్థానిక సంఘ కాపరి పాదోషం గారు కుటుంబాన్ని కూడా ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మీరు జ్ఞాపకం చేస్తాను. అయితే 3 వివరించడానికి సమయం ఉండదు, కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. మొదటిగా దేవుడు కోరుకున్న వ్యక్తి, రెండవది దేవుడు కోరుకున్న అర్పణము, మూడవది దేవుడు కోరుకున్న స్థలం. కనుక దేవుడు కోరుకునే వ్యక్తి, దేవుడు కోరుకున్న అర్పణము, దేవుడు కోరుకున్న స్థలం. తిన్నారా? ఓకే. ప్రియులారా, మరి ఇక్కడ చదవబడినటువంటి భాగంలో దావీదును గురించి రాయబడినటువంటి మాట, నేను కోరుకునే వాడు ఇతడే అని రాయబడింది. దేవుడు ఒక వ్యక్తిని కోరుకునేటప్పుడు ఆ వ్యక్తి యొక్క స్థితిగతులను చూసేవాడు కాదు. ఆ వ్యక్తి పొడవుగా ఉన్నాడా, పొట్టుగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, చదువు ఉన్నాడా, చదువు లేనివాడా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూసేవాడు కాదు. ప్రియులను గమనించాను. వాస్తవానికి అవన్నీ చూస్తే దావీదు నీ దేవుడు కోరుకునేదానికి అవకాశాలే లేవు. ఈనాడు దేవుడు కోరుకునే వ్యక్తులుగా మనం ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. మనుషులు చాలా విధాలుగా కోరుకుంటారు. మనుషులు కోరుకునేటువంటి సౌలు ఫెయిల్ అయిపోయాడు. దేవుడు కోరుకునే ఆ యొక్క దావీదు సక్సెస్ అయ్యాడు. తన జీవితంలో పొరపాట్లు దొరికినా మరలా పశ్చాత్తాపడ్డాడు, సరి చేసుకున్నాడు. దేవుని యొక్క మార్గంలో నడుచుకోవడానికి తను తాను ప్రతిష్ఠించుకున్నాడు. కానీ సౌలుకి మరలా తరుణము ఇవ్వబడ్డాడు. అంటే మనుషులు కోరుకుంటే కొంతకాలం బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత ఫెయిల్ అయిపోయిన తర్వాత పూర్తిగా పతనం అయిపోతారు. మనం మనుషులు కోరుకునే వారంగా ఉండకూడదు, కానీ దేవుడు కోరుకునే వారంగా ఉండాలి. రెండో విషయం ఏమిటంటే, మనుషులు కోరుకునే వారిని ఏదో ఒక దినాన్ని మనుషులు ఏం చేస్తారంటే తొలగించేస్తారు. అంతవరకు ఎందుకు? ఇప్పుడు సేవకులు కూడా ట్రాన్స్ఫర్స్ చూస్తున్నాం కదా, అవునా కదా? కొంతకాలం ఉంచుతున్నారు. అక్కడ ఉన్న ప్రజలకి అనుకూలమైన హితబోధన చేస్తే పర్వాలేదని అంటారు. ఏమైనా ఖండించి గర్జించి హెచ్చరించి బుద్ధి చెప్పి వెంటనే ట్రాన్స్ఫర్, మరి తిరిగి లేదు. అంటే మనుషులు కోరుకుంటే దేవుడి పనికి మనం రాకూడదు, మనుషులు కోరుకునే దగ్గరికి మనం వెళ్ళకూడదు. కానీ దేవుడు కోరుకునే వ్యక్తులుగా ఉండి దేవుడు పంపించిన స్థలానికి మనం వెళ్తే అక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు ఆ స్థలాన్ని కనుక మనకు చూపిస్తే, ఆ స్థలాన్ని కనుక దేవుడు మనల్ని పంపిస్తే అక్కడ అభివృద్ధి అనేది మనం చూడగలుగుతాం. అక్కడ క్షేమం అనేది చూడగలుగుతాం. అక్కడ పంపబడేటువంటి వారు మన ద్వారా ఇతరులకు, అక్కడున్న ప్రజలకు, అక్కడున్న సంఘానికి కూడా క్షేమము కలుగుతుంది. అందుకని దేవుడు కోరుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుడు కోరుకునేటటువంటి వ్యక్తులకు ఉండాల్సినటువంటి గుణలక్షణాలు ఏంటో కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ప్రియులారా, అయితే దావీదు యొక్క జీవితంలో కనుక మనం చూస్తే 6 లక్షల కాల్వలము, దాదాపుగా 30-40 లక్షల మంది ప్రజలు కదా. ఇందులో ఆ యొక్క మరి
చూస్తూ వచ్చినట్లయితే ఇశ్రాయేలు 12 గోత్రాలు, మరి సైనికులు, సేనాధిపతులు, గొప్ప గొప్ప యోధులు ఇంతమంది ఉంటుండగా ఒక అల్పమైనటువంటి కుటుంబంలో నుంచి అసలు దావీదు యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తే ఇతరులు తృణీకరించారంటే అది సహజంగా సహించవచ్చు, భరించవచ్చు. మన ఇంట్లోనే మనం తృణీకరిస్తే అది ఎవరు కూడా తప్పుకోలేరు కదా. దావీదుని ఇతరులు తృణీకరించేదానికంటే ఇంట్లోనే ఎక్కువగా తృణీకరించారు. తల్లిదండ్రులకి దావీదు అంటే ఇష్టం లేదు అని ఎలా చెప్పగలం? అందరినీ 7 సైనికులుగా చేస్తారు, ఈయన గోరుని కాపాలని తెలుసు కదా. అన్నదమ్ములు కూడా ఈయనకి ఇష్టం లేదు. తండ్రి చెప్పాడు, మీ అందరికి ఆహారం తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తే వాళ్ళు తిరిగి సీరియస్ అయిపోతున్నారు, కోపడుతున్నాడు. ఆ మంద ఎవరి పాలు చేసేసి నువ్వు వచ్చావు, చిన్న మందలు నువ్వు యుద్ధం చూడడానికే కదా వచ్చావు అని కోపడుతున్నారు. అంటే ఎవరి దృష్టిలో కూడా ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు. సాధారణ మనుషుల యొక్క తాత్పత్రం ఏంటంటే ఫలానా దృష్టిలో మనం పడితే బాగుంటుందని అనుకుంటాం. ఫలానా యొక్క సమక్షంలో నాకు కనుక అవకాశం వస్తే బాగుంటుందని అనుకుంటుంటాం. ప్రియులారా గమనించాను, ఈ మధ్య లేటెస్ట్గా కొంతమంది ఎట్లా తయారయ్యారు తెలుసా? మీరు నన్ను పిల్లల్ని మీకు 1000 నుండి 3000 వరకు ఇస్తాము, లేదా 5000 ఇస్తాము, లేదా భోజనం పెడతాను, చికెన్ పీస్ పెడతాను, నేను వాక్యం చెప్పేసి వెళ్తాను అన్నటువంటి వాళ్ళు మాకు ఎక్కువ అయిపోయారు. అర్థమైందా? ఒకసారి అంటే ఇప్పుడు నేను ఫెలోషిప్లో లేదండి, మా మండల ఫెలోషిప్లో నేను నాయకత్వం వహిస్తున్నటువంటి టైంలో పలానోళ్ళు వస్తే 5000 భోజనం ఇస్తారు, మంచి భోజనం పెడతారు, పిలిదో అన్నారు. నేను మనమేమో అడుక్కున్నాము, మనం కాదు కదా. ఏమంటే తను మనకి ఇచ్చేటటువంటి వాళ్ళని పిలిస్తే తనకు నచ్చింది చెప్తాడు. మనం వారికి ఇచ్చి పంపిస్తే ఒకటి మనకి దేవుడు ఉంటుంది, రెండవ దేవుని చదువులు కనిపెట్టి దేవుని సందేశాలు మనకు అందిస్తారు. అది మనకు క్షేమం. ఈ రోజులు అదే ఆలోచించేట్లా ఎలాగో ఒకలాగా మనుషు దృష్టిలో కనబడాలి. దానికి ఏమో 50 ఫోటోలు, 30 వీడియోలు, ఇక్కడ చూస్తే ఒక ఫోటో రాదా పంపడానికి, అది ఎందుకు పంపాలి? ఏమంటే చాలా విస్తారమైన సువార్త మేము చేస్తున్నాం. ఇదిగో దేవుడి సేవకులు అందరూ వస్తున్నారు. ఒక్క వీడియో